ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇవాళ మరో టెంప్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఒకసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. 6 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు 4 గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. తాజా సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం గెలుపు రుచి చూడలేకపోయింది. మాజీ ఛాంపియన్లు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఆర్సీబీ బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో పరాజయ పాలైంది. మరోవైపు గత మ్యాచ్లో 111 పరుగులే చేసిన బౌలింగ్ బలంతో కోల్కతా నైట్ రైడర్స్ ను నిలువరించిన పంజాబ్ కింగ్స్ మంచి ఊపు మీద ఉంది. పంజాబ్ స్పిన్నర్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైన మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. చాహల్ మ్యాజిక్ కీలకం. శ్రేయస్ అయ్యార్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య రూపంలో ప్రతిభావంతులైన ఓపెనర్లు అందుబాటులో ఉండగా అయ్యార్, ఇంగ్లిస్, నేహాల్ వదేర్, మ్యాక్స్వెల్, శాంసక్ సింగ్తో మిడిల్ ఆర్డర్ మెరుగ్గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను ఐపీఎల్లో సైతం కొనసాగిస్తున్న అయ్యార్ తనకు అనువైన రోజు భారీ స్కోర్తో చెలరేగుతున్నాడు. అదే సమయంలో నిలకడ సాగించలేకపోతున్నాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో అదనపు స్పిన్నర్గా సేవలందిస్తున్నా బ్యాటర్గా మాత్రం అతడి స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదు. బౌలింగ్లోనూ పంజాబ్కు విభిన్న ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మార్కో యాన్సెన్, హర్షదీప్ సింగ్, జేవిఆర్ బార్లెట్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్లో కోల్కతాపై 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన పంజాబ్ ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలకం కానున్నాడు. బెంగళూరు పిచ్పై అతడికి మంచి అవగాహన ఉండడం పంజాబ్కు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. చిన్నస్వామిలో బోనీ కొట్టేనా ఈ సీజన్ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధానంగా బ్యాటర్లపైనే ఆధారపడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ రూపంలో ఈ జట్టుకు 2 విధ్వంసకర ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పవర్ ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో దాటగా ఆడుతున్న ఆర్సీబీ మధ్య ఓవర్లలో మాత్రం సులువుగా పరుగులు రాబట్టలేకపోతోంది. ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బెంగళూరు బ్యాటర్లు తలబడుతున్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్, ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ ఆడలేక ఇబ్బంది పడ్డారు. బౌలింగ్లో హాజల్వుడ్, యాష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ ఫేస్ భారం మోయనుండగా సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. 33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలబడ్డాయి. 16 మ్యాచ్ల్లో బెంగళూరు, 17 మ్యాచ్ల్లో పంజాబ్ విజయం సాధించాయి. 2023లో పంజాబ్తో ఆడిన ఏకైక మ్యాచ్లోనూ, గత ఏడాది పంజాబ్తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ బెంగళూరు జట్టే గెలిచింది. పంజాబ్పై బెంగళూరు అత్యధిక స్కోర్ 241 కాగా అత్యల్ప స్కోర్ 84. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోర్ 232 కాగా అత్యల్ప స్కోర్ 88. ఈ రోజు జరగబోయే మ్యాచ్ యొక్క బలాలు ఏంటి, పిచ్ రేట్ ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహాబాది గారు అందిస్తారు. సార్, హలో సార్. సార్ సుధీర్ గారు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇవాళ మరో టెంప్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. 6 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు 4 గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. సార్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు సార్? నమస్తే మీనాక్షి, చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? బెంగళూరులో ఉన్నాను నేను. సార్, నిన్న బెంగళూరులో వర్షం పడినట్టు తెలిసింది, మరి ఈ రోజు ఎలా ఉంది సార్ వాతావరణం? నిన్న మొన్న వర్షం పడింది ఇక్కడ ఈవినింగ్, అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా కొంచెం ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండే మీనాక్షి. బట్ నౌ వెదర్ ఇస్ క్లియర్ అండ్ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. ఐ థింక్ మ్యాచ్ విల్ బి ఆన్ అండ్ ఫుల్ మ్యాచ్ చూసే ఛాన్స్ అయితే కనబడుతుంది బెంగళూరులో.
ఎక్సలెంట్ వెదర్ ఉంది ఇప్పుడైతే. అండ్ వర్షం అఫ్ కోర్స్ ఫోర్కాస్ట్ చేశారు కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి వర్షం చూడలేదు. బట్ బెంగళూరులో సడన్ గా అప్పుడప్పుడు మబ్బులు వస్తుంటాయి, వర్షం కురుస్తుంటుంది. దట్ ఈస్ టిపికల్ బెంగళూరు అట్మాస్ఫియర్, అలాగే ఉంటది మీనాక్షి. బట్ ఇప్పుడైతే మ్యాచ్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. వీల్ హ్యావ్ ఫుల్ మ్యాచ్ అనిపిస్తుంది నాకైతే మీనాక్షి. సార్ ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉంది సార్ అసలు? ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అండి. మీరు చెప్పారు కదా హెడ్లైన్స్ లో బోత్ టీమ్స్ కాన్ఫిడెన్స్ హైగా ఉంది. అండ్ పంజాబ్ ఆఫ్ కోర్స్ ఒక హై టోటల్ డిఫెండ్ చేసుకోలేకపోయారు ఇన్ హైదరాబాద్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఆ తర్వాత ఒక చిన్న టోటల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ లో కూడా 111 డిఫెండ్ చేసుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. అండ్ కోల్కతా 95 ఆల్అౌట్ చేయగలిగారు. సో దే వర్ బ్రిలియంట్ యాక్చువల్లీ విత్ ద బాల్. అండ్ అదే రకంగా ఆర్సీబీ కూడా మీనాక్షి రాజస్థాన్ రాయల్స్ తో ప్రదర్శన కనబరిచింది జైపూర్ లో. అండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. కంఫర్టబుల్ గా గెలిచారు. 9 వికెట్స్ విక్టరీ. కోహ్లీ వాజ్ నాట్ అవుట్ అండ్ సాల్ట్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఈ జోడీ సార్ సుధీర్ గారు చెప్పండి సార్. కొన్ని నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అక్కడ, మేబీ కనెక్షన్. నేను అనుకుంటాను ఆర్సీబీ చాలా కాన్ఫిడెన్స్ హైగా ఉంది మీనాక్షి, అందులో డౌటే లేదు. అండ్ హోమ్ క్రౌడ్ ముందు ఈరోజు మ్యాచ్ గెలవాల్సిందే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ పంజాబ్ అగైనెస్ట్. అండ్ చాలా స్ట్రాంగ్ టీమ్ కూడా పంజాబ్. వి ఆల్ నో దట్ దే హావ్ పర్ఫార్మ్ ఎక్సలెంట్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈస్ లీడింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ టాప్ ఆర్డర్ అంతా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బట్ పంజాబ్ కు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే మిడిల్ ఆర్డర్ కొంచెం స్టెబిలిటీ లేదు. అండ్ ముఖ్యంగా ఆస్ట్రేలియన్స్ ఇప్పటి వరకు దే హావ్ నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ మీనాక్షి. మ్యాక్స్వెల్ అనుకున్నట్టుగా ఆడలేదు. స్టైనిష్ మొన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో కొన్ని రన్స్ సాధించారు. బట్ లాస్ట్ మ్యాచ్ తీసుకున్నాడు. అండ్ మ్యాచ్ ఆడాడు ఇప్పటివరకు. అండ్ మొత్తానికి టీం అండ్ సేమ్ ఐ థింక్ ఆర్సీబీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్సీబీలో కూడా ఇప్పటి వరకు అయితే లివింగ్స్టన్ అనుకున్నట్టుగా రాణించింది. చాలా చాలా అతన్ని అన్ఫార్చునేట్లీ నాట్ క్లికబుల్. సో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బోత్ బ్యాటింగ్ తోటి టాప్ అద్భుతంగా ఉంటుంది. మీరు బెంగళూరులో చూసుకున్నట్లయితే కూడా బెంగళూరులో విరాట్ కోహ్లీ అదే రకంగా కూడా లాస్ట్ మ్యాచ్ ఉన్నాడు. కోహ్లీతో మంచి పార్ట్నర్ నమోదు చేశాడు. సెకండ్ ఆర్ఆర్ ను కంఫర్టబుల్ ఓడించారు. మెల్లమెల్లగా వాళ్ళకు పడికల్ ఫామ్ లో రావడం అనేది కొంచెం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ బౌలింగ్ లో కొన్ని అఫ్ కోర్స్ సమస్యలు ఉన్నాయి. అండ్ వాటిని రెక్టిఫై చేసుకోవాలి ఈ రోజు. బికాస్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ బోత్ టీమ్స్. అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ మెయిన్లీ ఫర్ ఆర్సీబీ బికాస్ ఇప్పటి వరకు హోమ్ క్రౌడ్ ముందు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు కనుక దేర్ విల్ బి సమ్ ప్రెషర్ ఆన్ దెమ్. అండ్ టుడే దే హ్యావ్ టు విన్ టు గో టు ది సెకండ్ పొజిషన్. సార్ అది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం చిన్నది కాబట్టి మనం అక్కడ స్కోర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ అండి. బికాస్ జనరలీ ఇట్స్ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ గ్రౌండ్ అండి. ఇక్కడ చాలా బిగ్ స్కోర్ చూస్తుంటాం. ఈవెన్ టోర్నమెంట్ హైయెస్ట్ స్కోర్ కూడా ఇక్కడ నమోదైంది. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ 287 చేశారు. బట్ ఈ సంవత్సరం కొంచెం చూసుకున్నట్లయితే అంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా కడుతుంది. ఫస్ట్ మ్యాచ్ లో కూడా గుజరాత్ అగైనెస్ట్ నేను అనుకుంటాను ఆర్సీబీ అనుకున్నట్టుగా బ్యాటింగ్ చేయలేదు. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ అగైనెస్ట్ ఢిల్లీ ఆల్సో. సో అదర్వైజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గ్రౌండ్, బ్యూటిఫుల్ ప్లేస్ టు బ్యాట్ ఆల్సో. బ్యాటర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చిన్న గ్రౌండ్ మీరు అన్నట్టుగా సిక్సర్లు ఎక్కువగా చూస్తాం ఇక్కడ. అండ్ చాలా బ్యాట్ పైన ఎంజాయ్ చేసేటటువంటి కండిషన్స్ ఉంటాయి. ఒక హ్యూజ్ మ్యాచ్ అయితే చూడాలి. మనకు మంచి స్కోర్ సాధించి ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ వచ్చు. వాళ్ళు చిన్న స్కోర్ కి కట్టడి జరుగుతుంది. బట్ అదర్వైజ్ బెంగళూరు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ చూస్తూ మంచి హిట్టింగ్. సార్ కంటిన్యూ చేయండి సార్, కొంచెం పాజ్ అయిపోయింది నెట్వర్క్ ఇష్యూస్. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఇట్ సీమ్స్. సరిగా నేనేమంటానంటే ఇక్కడ మంచి కండిషన్స్ బ్యాటింగ్ ఫేవరబుల్ గా ఉంటాయి, అందులో డౌటే లేదు. ఈ రోజు అయితే ఒక బిగ్ స్కోర్ చూడొచ్చు, ఎందుకంటే టూ టీమ్స్ లో కూడా బిగ్ హిటర్స్ ఉన్నారు. అండ్ దట్టు ఫర్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ ఈ సంవత్సరం. అండ్
దాదాపుగా ప్రతి మ్యాచ్ లో కూడా మంచి స్కోరింగ్ అతని నుంచి చూస్తున్నాం. స్టార్ట్ ఉన్నాడు కానీ అవి సరిపోవు. నేను మీకు సెకండ్ ఫేజ్ కానీ ఇప్పటి నుంచి కొంచెం బ్యాటింగ్ లో కూడా కొన్ని మార్పులు రావాలి. నేను అనుకున్నాను లివింగ్స్టన్ అనుకున్నట్టుగా రాణించడం లేదు. రొమారియో ఉన్నాడు వాళ్ళ టీమ్ లో, అండ్ అదే ఉన్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నుంచి వాళ్ళు ఫారిన్ అనుకుంటే ఎగ్డి ఉన్నాడు, తుషారాల్ లాంటి సిల్వర్ ఉన్నాడు. సో కాంబినేషన్స్ కొనసాగుతున్నారు కానీ బట్ ఇంకా మిడిల్ వాళ్ళకి అనుకున్న లివింగ్స్టన్ నుంచి రాలేదు. సో వన్ చేంజ్ అండ్ గెట్ వన్ ఇన్ యాక్చువల్లీ ఆల్ రౌండర్, బౌలింగ్ లో ఉపయోగపడుతుంది, బ్యాటింగ్ లో ఉపయోగపడుతుంది. అండ్ లివింగ్స్టన్ has not lived up to expectations because they be given one more chance also here. And అక్కడనే కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ బట్ అదర్వైజ్ బెంగళూరు బ్యాటింగ్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్ సీజన్. మంచి బ్యాటింగ్ కనిపిస్తుంది. అండ్ కోహ్లీ దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దెమ్, నో డౌట్. సార్ హోమ్ గ్రౌండ్ లో ఆడడం ఆర్సీబీకి అయితే కలిసి రావడం లేదనిపిస్తుంది. బట్ ఈ రోజైనా మంచిగా ఆడే ఛాన్సెస్ ఉందంటారా అక్కడ? మీనాక్షి, అంటే ఈ రోజు ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం, 2 మ్యాచెస్ ఓడిపోయినారు వాళ్ళు. అండ్ ఈ రోజు మంచి ఛాన్స్ కూడా వాళ్ళకి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే ఆర్ఆర్ ను వాళ్ళు కంఫర్టబుల్ గా ఓడించారో ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకు. బౌలింగ్ లో కూడా దయాల్ మంచి బౌలింగ్ కనబడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ హాస్ బీన్ వెరీ కన్సిస్టెంట్. అట్లాగే హేజల్వుడ్ ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కానీ కొన్ని మ్యాచెస్ లో ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. యాక్చువల్లీ పవర్ ప్లే లో వికెట్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ అట్లాగే కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ హాస్ బీన్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ లివింగ్స్టోన్ కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆల్రౌండర్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లనైతే ముంబైకి హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అటువంటి ప్లేయర్స్ లేదు ఆల్రౌండర్. బట్ హార్దిక్ పాండ్యా నాకు అనిపిస్తుంది స్ట్రెంగ్త్ అనేది లేదు. కూడా ఎగ్జాంపుల్ బ్యాట్ తీసుకున్నారు. సార్ ఆర్సీబీ టీం బలాబలాలు ఏంటి సార్? కదా బ్యాటింగ్ కూడా బ్యాటర్స్ రాణించారు. అండ్ బౌలింగ్ సపోర్ట్ ఇస్తున్నాడు. బట్ స్టిల్ ఫస్ట్ 2 మ్యాచ్ ఎట్లనైతే రాణించాడు అటువంటి పర్ఫార్మెన్స్ అవసరం అతనికి. కొన్ని ఎక్స్పెన్సివ్ స్పెల్స్ కూడా చూసి కొంచెం మైనస్ పాయింట్ గా కనబడుతున్నా కానీ బట్ అలా కాలేదు మీకు. యాక్చువల్లీ సో ఇలాంటి చేంజింగ్ లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆర్ఆర్ అగైనెస్ట్ అట్లాగే చేశారు వాళ్ళు. అండ్ అట్లాగే కోల్కతా అగైనెస్ట్ కూడా చేంజింగ్ చేయడం చూసాం. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు చెన్నై అగైనెస్ట్ కూడా బ్రహ్మాండంగా రాణించారు. సో ఇక్కడ కూడా వాళ్ళకు నాకు అనిపించింది ముంబై అగైనెస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ నమోదు చేశారు. సో బ్యాటర్స్ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. సో అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐ థింక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దట్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ అనేది done wonders for Dopa and should kill again. సార్ సుధీర్ గారు, మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా ఆడినంత సూపర్ గా ఇక్కడ ఆడుతున్నట్టు అనిపించట్లేదు. బట్ ఈసారైనా మంచిగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అంటే ఆయన బౌలింగ్ ఓకే, బట్ బ్యాటింగ్ అంత ప్రాపర్ గా లేదన్నట్టు అనిపిస్తోంది. ఐ థింక్ ఇప్పటి వరకు అయితే కలిసి రాలేదు. 2 మ్యాచెస్ ఓడిపోయినారు ఇక్కడ ఇప్పటి వరకు అయితే మీనాక్షి. బట్ టుడే ఐ థింక్ దే కెన్ విన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై. లాస్ట్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా రాణించారు. అండ్ ముఖ్యంగా సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. అండ్ అట్లాగే పటికల్ కూడా ఫామ్ లోకి రావడం, మెల్లమెల్ల వాళ్ళకు మంచి బ్యాటింగ్ లేనప్పుడు పటికల్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. అండ్ ఓన్లీ ప్రాబ్లం మనం ఇంతకుముందున్నట్టుగా లివింగ్స్టన్ ఫామ్ అనుకున్నట్టు కొంచెం. అండ్ భువనేశ్వర్ ఇస్ డూయింగ్ గుడ్ జాబ్ యాజ్ బౌలర్.
అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకు ఒక న్యూన్ ఐకానిక్ స్పిన్నర్ లేడు అని మనం అంటూనే ఉన్నాం కానీ బట్ కృణాల్ పాండే అండ్ శ్రేయస్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. లివింగ్స్టన్ కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ బోల్డ్ వెల్ ఇన్ ద మ్యాచెస్ అండ్ ఆప్షనల్ స్పిన్నర్ గా ఉపయోగపడుతూనే ఉన్నాడు. బట్ వాళ్ళకు ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడమే కొంచెం అదే. బట్ దానికి కారణం కూడా ఏంటంటే మీకు ఎక్కువ మ్యాచెస్ ఇక్కడనే ఆడతారు హోమ్ క్రౌడ్ ముందు, అండ్ ఇక్కడ బెంగళూరు మీకు స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉండవు కనుక దే డిపెండెడ్ ఆన్ మోర్ ఆన్ యాక్చువల్లీ పేసెస్. అందుకని ఇప్పుడు ఎంగిడిని తీసుకున్నారు, వాళ్ళు తుషారాన్ తీసుకున్నారు, అండ్ బేతెల్ ను తీసుకున్నారు, ఆల్రౌండర్ అఫ్ కోర్స్. బేతెల్ అఫ్ కోర్స్ స్పిన్ బౌలింగ్ చేశారు, అండ్ రొమారియో షెఫర్డ్ అతను కూడా మంచి మీడియం పేస్ బౌలర్. సో వాళ్ళు దే హ్యావ్ టేకెన్ మోర్ పేసెస్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను అది వాళ్ళకు వర్కౌట్ కావాలి అని చెప్పి ఇక్కడ గ్రౌండ్ లో. ఎందుకంటే ఇక్కడ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉండవు, స్పిన్నర్స్ అంత పెద్ద హెల్ప్ కూడా రాబట్టరు, అండ్ చిన్న గ్రౌండ్ కనుక సిక్సెస్ ఎక్కువగా హిట్ చేస్తుంటారు కనుక ఐ థింక్ దే హావ్ గాన్ ఫర్ మోర్ పేసెస్. బట్ ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఓడిపోయినారు కానీ బట్ ఈ రోజు నాకేమనిపిస్తుంది అంటే ఐ థింక్ పంజాబ్ పైన గెలిచే ఛాన్స్ ఉంది అని నాకు అనిపిస్తుంది మీనాక్షి. సార్ అలాగే ఇప్పుడు ఈ రెండు టీంలో ఉన్న మ్యాచ్ విన్నర్లు ఎవరని మనం తెలుసుకోవచ్చా సార్? ఎవరు అనుకోవచ్చు సార్ మనం? See, for Punjab, definitely Shreyas Iyer the captain because he's led by example, and Arya కూడా టాప్ ఆర్డర్ లో చక్కగా రాణిస్తున్నాడు. అండ్ మ్యాచ్ విన్నర్ గా ఆఫ్ కోర్స్ యజువేందర్ చహల్ బోల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. యాసన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. హర్షదీప్, వీళ్ళు ఎవరైనా కావచ్చు. అట్లాగే బెంగళూరులోనైతే ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ అండ్ సాల్టీ 2 ప్లేయర్స్ ఎవరైనా కానీ కొంచెం 15-16 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే ఐ థింక్ దే కెన్ విన్ ద మ్యాచెస్ ఫర్ దెమ్ అండ్ దే కెన్ హెల్ప్ దెమ్ సెట్ ఎ బిగ్ టార్గెట్ ఆల్సో. ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఈవెన్ చేజింగ్ లో కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అవసరం ఉంటుంది. దీస్ ఆర్ ద ప్లేయర్స్ మెయిన్లీ. బట్ సడన్ గా ఒక్కొక్కసారి ఏమవుతుంది, యూ హ్యావ్ ఏ హీరోస్ ఒక్కొక్కసారి అనుకుంటాం. ఎగ్జాంపుల్ ఈ రోజు కావచ్చు, ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా పోలేదు. అట్లాగే శ్రేయస్ కూడా ఛాన్స్ ఉండవచ్చు, అలా ఉండే యాస్ దేవచ్చు. యు నెవర్ నో. సడన్ గా ఇప్పుడు మీరు పంజాబ్ లో చూసినట్టు బాట్లెట్ కెన్ బి హీరో బికాస్ ఈ బోల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అండ్ బట్ ఫర్గ్యూసన్ మాత్రం వాళ్ళు మిస్ అవుతారు. ఈ రోజు కూడా ఛాన్స్ కనబడలేదు. ఈ రోజే కాదు అసలు యాక్చువల్ గా విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని ఒక రిపోర్ట్ అయితే చదువుతున్నాం మనం. అతనైతే వాళ్ళు ఇప్పటికైతే బెంగళూరు ఇంజరీ ఎక్కువ కాంపిటీషన్స్ వాళ్ళు మారుకోవచ్చు. ఒకటి కాంపిటీషన్ ఎక్కడ వర్కౌట్ అంటే లివింగ్స్టన్ కావాలి వాళ్ళకు. They haven't had any problems so far. Only home crowd ముందు ఓడిపోయినారు. అలాగే సుధీర్ గారు, కోహ్లీ ఆట తీరు మీకు సంతృప్తినిస్తుందా? ఇంకా కోహ్లీ నుంచి మంచి ఆట తీరు ఆశించవచ్చా మనం? Can you repeat the question? I can't hear you. Make a label look sir Juralo. Can you repeat the question? సార్ అదే కోహ్లీ ఆట తీరు మీకు సంతృప్తినిస్తుందా సార్? ఇంకా కోహ్లీ నుంచి మనం మంచి ఆట తీరు ఆశించవచ్చా అంటున్నాను. నో డౌట్ అండి, డౌటే లేదు. బికాస్ ఈ ప్లేడ్ వెరీ వెల్ మీనాక్షి. ప్రతి మ్యాచ్ లో కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఇక్కడ కొంచెం తక్కువ స్కోర్ అవుట్ అయినాడు. ఐ వాచ్ దట్ మ్యాచ్ ఆల్సో. అండ్ టుడే వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగ్ స్కోర్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ బికాస్ అతనికి మంచి రికార్డ్ కూడా ఉంది హోమ్ క్రౌడ్ ముందు. అండ్ నేను అనుకుంటాను ఒక బిగ్ స్కోర్ అయితే చూసే ఛాన్స్ ఉంటుంది బికాస్ హిస్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై. ఫామ్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. అండ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేస్తున్నాడు. అండ్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ ఇద్దరిది వర్కౌట్ కావాలి వాళ్ళకు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద టోటల్ సెట్ చేయాలంటే లేకుంటే పెద్ద టోటల్ ఒకవేళ పంజాబ్ చేసినట్లయితే చేంజ్ చేయాలంటే వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి వరకు అయితే ఈ కాంబినేషన్ లో మంచి పార్ట్నర్షిప్స్ చూసాం. బోత్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే మీనాక్షి, ఇవి సరిపో. ఓపెనర్స్ ఇద్దరులో ఎవరైనా కానీ 20 ఓవర్స్ వరకు ఆడినట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం కనుక బిగ్ సెంచరీ సాధించినప్పుడు ఐ థింక్ ఒక ప్లేయర్ లాస్ట్ వరకు కూడా ఆడుతూ ఉంటారు. సో 20 ఓవర్స్ ఆడడం పెద్ద వీళ్ళిద్దరికి ఏం కష్టం కాదు. బట్ అఫ్ కోర్స్ దే లూజ్ వికెట్స్ ఆల్సో యాక్సిలరేషన్ సమయంలో. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇద్దరులో ఎవరైనా కనీసం 15+ ఓవర్ వరకు ఉన్నా కానీ ఐ థింక్ దట్ కెన్ బి గుడ్ ఫర్ ఆర్సీబీ. అండ్ అప్పుడు మరింత బిగ్ స్కోర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకు. అలాగే సుధీర్ గారు, పంజాబ్ టీం విజయాలకు కారణం ఏంటనుకోవచ్చు? దేర్ ఆల్ రౌండ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. బౌలింగ్ వెల్, బ్యాటింగ్ వెల్, లీడర్షిప్ కూడా అద్భుతంగా ఉంది. అండ్ చాలా మంచి మార్పులు చేస్తున్నారు. యునైటెడ్ గా ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ సమస్య ఆస్ట్రేలియన్స్ దున్నా కానీ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. యాజ్ ఎ టీమ్ గా క్లిక్ అయినారు. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్కరు క్లిక్ అవుతున్నారు వాళ్ళకు. శ్రేయస్ అయ్యర్ ఆఫ్ కోర్స్ హస్ బీన్ మోర్ కన్సిస్టెంట్ ఫర్ దెమ్ యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా. ఆర్య ఒక మ్యాచ్ లో సెంచరీ చేయడం చూసాం. కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో 40 చేశాడు. రవిష్ బరన్ ఒక మ్యాచ్ లో చక్కగా ఆడాడు.
అండ్ అలాగే శశాంక్ ఒక మ్యాచ్ లో చక్కగా ఆడాడు శ్రేయస్ అయ్యర్ తోటి ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ గుజరాత్ టైటన్స్. అండ్ మొన్నటి మ్యాచ్ లో మనం చూసాం యజువేందర్ చహల్ బౌలింగ్ ఒక చక్కగా చేశాడు, యాసన్ అండ్ ఒక మ్యాచ్ లో హర్షదీప్ యాక్చువల్లీ. సో యాజ్ అ టీమ్ గా ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్. అది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీ టైం మీరు ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పైన మీరు డిపెండ్ కాలేరు. ఎనీ టోర్నమెంట్ చిన్నదైనా పెద్దదైనా కానీ మీకు యాజ్ ఎ టీమ్ గా అందరూ పర్ఫార్మ్ చేసినప్పుడు ఐ థింక్ ఆ టీమ్ యొక్క కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. నేనేమనుకుంటానంటే యాజ్ ఎ టీమ్ గా పంజాబ్ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్ సో ఫార్ అనిపిస్తుంది. ఈ రోజు జరగబోయే పంజాబ్ అండ్ బెంగళూరు మ్యాచ్ లో మనం స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎనీథింగ్ అబౌవ్ 180. దట్స్ మై ప్రెడిక్షన్ యాక్చువల్లీ. ఎనీథింగ్ కావచ్చు 180 అబౌవ్. సో మినిమం 180 అయితే ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ ఈ రోజు అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెదర్ కూడా క్లియర్ అయిపోయింది, వర్షం కూడా లేదు, సో అంత వెట్ కండిషన్స్ కూడా లేవు. నిన్న అఫ్ కోర్స్ ముంబైలో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం వెట్ వికెట్ ఉండడం తోటి స్టార్టింగ్ లో వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు, హెల్ప్ఫుల్ గా అయిపోయింది. బట్ ఈ రోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కనుక వెదర్ డ్రైగా ఉంది, మంచి ఎండ కూడా కాస్తుంది, మనం మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం. సో రెయిన్ అయితే ఫోర్కాస్ట్ లేదు కనుక వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగ్ టోటల్ హియర్ మీనాక్షి. 180 ప్లస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ హియర్. ఈవెన్ 200 ప్లస్ కూడా సాధ్యం కావచ్చు. సరే, ఇవి రెండు గట్టి టీంలే కాబట్టి మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్? నాకు అనిపిస్తుంది ఈ రోజు ఆర్సీబీ మేబీ హోమ్ క్రౌడ్ ముందు పంజాబ్ ఓడించేందుకు రెడీగా ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ ఆ ప్రెషర్ ను వాళ్ళు భరించుకోలేకపోయారు. సో ఈ రోజు నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ ఆర్సీబీ టీమ్ చూడబోతున్నాం. ఆఫ్ కోర్స్ బిట్ ఆఫ్ లక్ కూడా అవసరం ఉంటుంది మీకు హోమ్ క్రౌడ్ ముందు ఆడేటప్పుడు. అండ్ ఐఎమ్ షూర్ దట్ దే విల్ హ్యావ్ టుడే. పంజాబ్ అఫ్ కోర్స్ ఇస్ అ వెరీ టఫ్ టీమ్, నో డౌట్ అబౌట్ ఇట్. టాప్ 5 లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. బట్ మై ఫీలింగ్ ఈజ్, మై గట్ ఫీలింగ్ ఈజ్ ఆర్సీబీ మైట్ విన్ టుడే. సుధీర్ గారు, ప్లే ఆఫ్ కి వెళ్లే టీమ్స్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో మనకు ఢిల్లీ అఫ్ కోర్స్ చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచింది. గుజరాత్ దే ఆర్ రైట్ ఆన్ టాప్ లో ఉన్నారు 1-2 లో. అండ్ రేపు జరిగే మ్యాచ్ లో ఏ మ్యాచ్ ఇప్పుడు గుజరాత్ ఓడించినట్లయితే 5 విన్స్ ఉంటాయి, అంటే మీకు ఫస్ట్ ఫేజ్ అయి ఉంటుంది. బట్ సెకండ్ ఫేజ్ లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ లో ఉన్నటువంటి టీమ్స్ ఇప్పుడు ముంబై గానీ, చెన్నై గానీ, హైదరాబాద్ గానీ, ఈ 3 టీమ్స్ లో ఏ ఒక్క టీమ్ కు ఛాన్స్ ఉంది. మీకు ఆర్ఆర్ ఛాన్సెస్ కూడా కొంచెం చన్నగిల్లి అయినట్టు డిఫీట్ తోటి. సో టాప్ లో ఉన్నటువంటి 6 టీమ్స్ నేను అనుకుంటాను కొంచెం పర్ఫార్మెన్స్ చక్కగా కనబరిచినట్లయితే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ముంబై ఏదైనా సర్ప్రైజింగ్ ఎప్పటిలాగా వాళ్ళు చేసినట్లయితే, ఎందుకంటే ఫస్ట్ లో ఓడిపోతుంటారు, లాస్ట్ లో గెలుస్తుంటారు, అలా అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. బట్ అమాంగ్ దీస్ 3-4 టీమ్స్ ఎట్లా ఆర్ఆర్, మీకు చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబైని ఇంక్లూడ్ చేసినట్లయితే నేను అనుకుంటాను ఈ టీమ్స్ లో ఏ ఒక్క టీమ్ లో మీకు పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. అన్ని టీమ్స్ ఉండకపోవచ్చు, బికాస్ టీమ్స్ విల్ బి ప్లేయింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్. ఇప్పుడు ముంబై నిన్న హైదరాబాద్ ఆడింది, ముంబై హైదరాబాద్ తోటి హైదరాబాద్ లో ఆడతారు, వాళ్ళు ముంబైలో ఆడారు, ఇప్పుడు హైదరాబాద్ కు వస్తారు. అట్లాగే చెన్నై తోటి సన్ రైజర్స్ ఆడబోతుంది. సో ఇట్లా ఒక టీమ్ తో ఆడతారు కనుక ఐ థింక్ అక్కడ గెలిచిన టీం కు అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఓడిపోయిన టీం కు ఛాన్సెస్ అన్నగిలుతాయి. సో లాస్ట్ 4 లో ఉన్నటువంటి టీమ్స్, 5 లో ఉన్నటువంటి టీమ్స్ స్ట్రగుల్ డెఫినెట్లీ తప్పదు. అండ్ టాప్ లో ఉన్నటువంటి 5 టీమ్స్ లో ఏవో 4 పోయేలాగా కనబడుతుంది ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీనాక్షి. నాకు సార్ ఓవరాల్ గా ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్. అండ్ అగైన్ మనం డిస్కషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అండ్ అవుట్ సైడ్ నేను చూసినట్లయితే మీనాక్షి క్లౌడ్స్ వచ్చాయి, మబ్బు కమ్ముకొని వస్తున్నది ఒక ప్లేస్ నుంచి. అండ్ ఏదన్నా మరి చిన్న వర్షం ఉంటుందా? వర్షం ఉన్నా కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంటాయి మీనాక్షి. బెంగళూరులో వర్షం ఎంత పెద్ద వర్షం పట్టా కానీ 15 నిమిషాల వరకు కొంచెం గెరివిస్తే సరిపోతుంది. కండిషన్స్ ను డ్రై చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత వర్షం పడకూడదు. బట్ ఎట్ ప్రెసెంట్ అయితే కొంచెం రెయిన్ థ్రెట్ అయితే కనబడుతుంది, బికాస్ ఇట్స్ గెటింగ్ క్లౌడీగా ఉంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ కనబడుతున్నాయి అవుట్ సైడ్. ఐఎమ్ వాచింగ్ యాక్చువల్లీ. మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎండగా ఉండేది, బట్ సడన్ గా కపుల్ ఆఫ్ క్లౌడ్స్ వచ్చాయి. ఇట్ ఈస్ కూల్ బ్రీజ్ కూడా వీస్తుంది ఇక్కడ. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ద కండిషన్స్, బట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ హియర్ టుడే ఇఫ్ ద మ్యాచ్ గోస్ టు ద ఎండ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.